హాయ్ అండి. ఈరోజు లంచ్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే పప్పులు, కరివేపాకుతో చేసిన పొడి అయితే వేసుకున్నానండి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది డీమార్ట్‌లో తీసుకున్నాను. నెయ్యి అయితే కొంచెమే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం చప్పగా అనిపిస్తుంది. అందుకే కొంచెం వేసుకున్నాను. మరి పొడి పొడిగా కాకుండా అనేసి కొంచెం వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. తర్వాత మా అమ్మగారు చేసిన తొక్కావకాయ వేసుకున్నానండి. ఇదైతే మా అమ్మగారు చేశారు. తొక్కావకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఊరుతున్న కొద్ది టేస్ట్ వస్తుంది. ఆవకాయ అంటే మంచిగా పుల్లగా చాలా కారంగా చాలా బాగా చేశారు మా అమ్మగారు. చాలా చాలా బాగుంది. ఇంకా అలాగే నేను పప్పు దోసకాయ వండానండి. ఇంకా పప్పు దోసకాయతో అప్పడాలు వేపాను. ఇంకా మా ఆయనగారు అయితే పకోడీ అనేది తెచ్చారు. ఆలు పకోడీ తెచ్చాడు, నార్మల్ పకోడీ తెచ్చాడు. ఇంకా మా పిల్లలకైతే ఆలు పకోడీ ఇష్టం అనమాట. ఇంకా ఆలు పకోడీ తెచ్చారు. ఇంకా టేస్ట్ అయితే పప్పు దోసకాయ చాలా బాగుందండి. పప్పు దోసకాయ, పప్పు ఆనపకాయ, పప్పు బీరకాయ ఇలా చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఇది సీజన్లోని దోసకాయ తినడం కూడా చలువ అనమాట. మంచి చలువ చేస్తుంది. అందుకే పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కూడా పకోడీతో అన్నం తినడం ఇష్టమైనా? మాకైతే చాలా చాలా ఇష్టమండి. ఇంకా ఇలా అయిపోయింది. లాస్ట్లో పెరుగన్నం తినాలండి. పెరుగన్నం లేకపోతే అస్సలు అవ్వదు. లాస్ట్లో ఒక ముద్దైన పెరుగన్నం తినాలి. ఇంక ఈ పెరుగన్నంతో ఇంక మామిడిపళ్ళు సీజన్లోని మామిడి పండు నంచుకొని పెరుగన్నమే తినాలనిపిస్తుంది. మాకైతే చాలా చాలా ఇష్టం. నాలా కూడా మీకు కూడా పెరుగన్నంతో మామిడి పండు ఇష్టమైనా? చాలామందికి ఇష్టం ఉంటుందిలేండి. మా ఆయన గారికి నాకైతే మామిడి పండు పెరుగన్నం ఉంటే చాలు, అంత బాగా ఇష్టం అనమాట. ఇంతకీ మీరేం లంచ్ చేశారు? ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్ కొట్టి ఫాలో కొట్టియండి. బాయ్ బాయ్.